ఆమెను తీసుకొని వచ్చి తండ్రి ఈ రీతిగా టీచర్ను గౌరవించుటకు, ఆమెను సన్మానించుటకు, ఆమెను పూజించుటకు పూర్తిగా వీరి యొక్క ప్రేమను ఆమె చిరుగునే విధంగా తండ్రి ఈ చిన్న ఏర్పాట్లు చేసినందుకు తండ్రి వీరందరిని బట్టి తండ్రి మీరు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు తండ్రి నాయన, ఏది జరిగినను మా మేలు నిమిత్తమే, ఏమి మా మధ్యకు తండ్రి ఆలోచన విధానం వచ్చినను తండ్రి అది నీ చిత్తమై ఉంటుంది తండ్రి. నరసింహారెడ్డిని తర్వాత గౌడును వీరిద్దరిని బట్టి తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. వీరందరూ స్టూడెంట్స్గా ఇక్కడ ఉండి వారి చిన్ననాటి యొక్క స్మృతులను మర్చిపోకుండా తండ్రి ఈ రీతిగా ఈ సమ్మేళనాన్ని, విద్యార్థి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు, పూర్వ విద్యార్థి సమ్మేళనం తండ్రి. మిమ్మలను ముందుగా తండ్రి మా నాయకుడిగా తండ్రి, మా దేవుడిగా తండ్రి, మమ్మలను పరిపాలించేటువంటి గొప్ప దేవుడిగా తండ్రి నాయన మీకు ముందు వందనాలు తెలియజేస్తూ తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి పేరు పేరున ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమము సక్రమంగా సజావుగా అందరూ ఆప్యాయతతో ముందుకు సాగటకు తండ్రి సహాయం చేయండి తండ్రి. మేము దూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాం, కేవలము ఒకరి పట్ల ఒకరి ప్రేమ, ఆప్యాయత, మంచితనము తండ్రి కనబరుచుకొని నిన్ను స్తుతించేటువంటి గొప్ప మనసు మాకు ఇచ్చినందుకు తండ్రి మీ యొక్క మెండైన కృపలు మా పైన కుమ్మరించమని, ప్రత్యేకంగా టీచర్ పైన తండ్రి, వారి కుటుంబం పైన, వారి ఆరోగ్యం పైన తండ్రి, వారు ఉన్నటువంటి స్థితి పైన, ఆర్థిక స్థితి పైన అన్నిటినీ తండ్రి నాయన అభివృద్ధి పరిచినటువంటి దేవుడవు తండ్రి ఆయన మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మనకు చిన్న క్లాసులలో మనకు తెలుగు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ దినాన తెలుగు టీచర్స్గా మరి విజయలక్ష్మి మరి ఇప్పుడు తెలుగు టీచర్గా ఉన్నదండి. మరి మన రోజమ్మ టీచర్ బేసే అది. ఎంత హై చదువులు చదివినా వాళ్ళ నుండి రావాల్సిందే. ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే ఏబిసిడీల నుండి రావాల్సిందే. ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ ఇస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ క్లాస్కి వచ్చిన తర్వాతే చెప్పేది కాదు, బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే టీచర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి మన మధ్యలో రోజమ్మ టీచర్ మరి అనుకోకుండా టీచర్స్ని అందరినీ పిలవాలనే ప్లాను ఉన్న కొన్ని సందర్భాలలో అంటే వయసు పెద్దవాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టడము ఎందుకనే ఉద్దేశంతో ప్లాన్ చేయలేదు. కానీ రాత్రే మరి పీటర్ వెళ్ళి టీచర్ని అడగడం వల్ల టీచర్ కూడా తన ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకొని లేట్ అయినా సరే ఇక్కడ అటెండ్ అయిపోవాలనేటటువంటి తన యొక్క ఉద్దేశాన్ని మరి దాన్ని బట్టి మనం అందరం అభినందిస్తే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే బాగుంటుంది. అప్పుడు సిల్వర్ జూబిలీ చేసినప్పుడు ఉండేటటువంటి టీచర్స్ మన మధ్యలో లేకుండా మరి వాళ్ళు ప్రభు సన్నిధికి పిలవడం అనేది జరిగింది. వాళ్ళల్లో మన హెచ్ఎం గారు అయిన పద్మమ్మ టీచరు, అలాగే కృపయ్య సారు, నిర్మలాదేవి టీచరు, ఇంకెవరు దయానంద్ సార్ గారు, వీళ్ళంతా ప్రభునందు మరి నిద్రించారు. ఉన్న టీచర్స్ నన్ను పిలుచుకోవాలని చాలా ఆశ ఉండింది నాకు, కానీ పిలవలేకపోయాము. దేవుని చిత్తం అయితే నాకేమో ఆలోచన వస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి హాలిడేస్లో ఒక్కరోజు మన లైఫ్లో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ స్పెండ్ చేద్దాము. ఈ చాలా సంవత్సరాలు మనం దాదాపు 10 years అయింది కదా, 2012 అంటే 2025 ఇప్పుడు 10 years 11 years అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్